నల్గొండ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరవేశామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్పష్టం చేసిండ్రు. నల్గొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిండ్రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీని గతంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దిందని తెలిపిండ్రు. నల్గొండను మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ విధంగా గుర్తు చేసిండ్రు. నల్గొండలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, తాగునీరు, శానిటైజర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ జంక్షన్లు అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పిండ్రు. ఈ కార్యక్రమంలో మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించిండ్రు. వారి వివరాలు ఒక్కో డివిజన్ వారిగా: 3వ డివిజన్ పేర్ల మల్లేశ్వరి అశోక్, 7వ డివిజన్ మారుకోని భవానీ గణేష్, 9వ డివిజన్ భాగవత్ దీప్లా నాయక్, 11వ డివిజన్ దండంపల్లి సుజాత సత్తయ్య, 13వ డివిజన్ గున్రెడ్డి రాధిక యుగేందర్ రెడ్డి, 15వ డివిజన్ దొడ్డి రమేష్, 16వ డివిజన్ ఏర్పుల తర్శన రవి, 17వ డివిజన్ మందటి లిఖిత సైదిరెడ్డి, 20వ డివిజన్ ఎండి సలీం సిపిఎం, 21వ డివిజన్ అఫ్జల్ ఖాన్, 25వ డివిజన్ మాతంగి ఉమాదేవి, 26వ డివిజన్ నజ్నీన్, 27వ డివిజన్ షమీన్ సుల్తానా జమాత్ కాద్రి, 31వ డివిజన్ మిర్యాల జ్యోతి స్వామి, 38వ డివిజన్ అల్లి గౌతమి శివశంకర్, 39వ డివిజన్ అల్లి వేణు యాదవ్, 42వ డివిజన్ ఎం అనురాధ నాగరాజు, 47వ డివిజన్ సింగం లక్ష్మీ రామ్మోహన్. వీరికి వివిధ వార్డుల్లోని అభ్యర్థులకు బీఫామ్లు జారీ చేసి కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి గత కొన్ని రోజుల నుంచి కూడా 48 వార్డులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల సెలక్షన్ కార్యక్రమాన్ని కూడా 3 దశల్లో అనౌన్స్ చేయాలని అనుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికి కూడా, ప్రెస్ మిత్రులు అందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి మరి రాష్ట్ర పార్టీ నుంచి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు అన్న కోటిరెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా భువనగిరి నియోజకవర్గాన్ని కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కటికం సత్తయ్య గౌడ్ గారికి, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్ గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు నిరంజన్ ఓలి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బక్క పిచ్చయ్య గారికి, వంగాల సహదేవరెడ్డి గారికి, మరి సీనియర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నిటికన్నా ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంతో నల్లగొండ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి నోచుకోకుండా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ని ఒక పల్లెటూరు వాతావరణంలో నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి నల్లగొండని 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్లు అయి కూడా నల్గొండ మున్సిపాలిటీకి మరి ఏనాడు కూడా కనీసం చెత్త తీయడానికి చెత్త వెహికల్ లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి మరి నాయకులు, మరి ఆ నల్గొండ మున్సిపాలిటీ చెత్త మున్సిపాలిటీ లాగా ఉన్నటువంటి సందర్భాన్ని నల్గొండ ప్రజలు చూసిండ్రు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ కోటపైన గులాబీ జెండా ఎగిరేసిన తర్వాత, మరి నల్గొండ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత, మరి ఈ నల్గొండ మున్సిపాలిటీని ఒక సుందరమైనటువంటి నగరంగా అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచన తోటి మరి మొదటగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి డిఎంఎఫ్టి ఫండ్ నిధుల నుంచి నల్గొండకు కావాల్సినటువంటి 48 ట్రాక్టర్లు, 48 టాటా ఏసీలు, జేసీపీ, ల్యాడరు, స్వీపరు, మొత్తం మున్సిపాలిటీకి కావలసిన ప్రతి ఐటెం కూడా తీసుకొని మరి పారిశుద్ధాన్ని పారదోలాలి. ఒక నల్గొండ మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీల కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని మరి కేసీఆర్ గారి
సహకారంతో, జిల్లా మంత్రి గారి సహకారం, జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో మరి ముందుకు తీసుకుపోయినటువంటి క్రమాన్ని మీరు అందరూ కూడా నల్గొండ ప్రజలందరూ కూడా తెలుసు. మొదటగా నా నమస్కారం. నాతో పాటు ఈ సమావేశంలో హాజరైనటువంటి గౌరవనీయులు నల్లగొండ మాజీ శాసనసభ్యులు, నల్లగొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న భూపాల్ రెడ్డి గారు, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ అన్న నరేందర్ రెడ్డి గారు, సత్యగౌడ్ గారు, పంకజ్ యాదవ్ గారు, నిరంజన్ వలి గారు, సహదేవ్ రెడ్డి గారు, నాతో పాటు వేదికపోయినటువంటి మిగిలినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రేపు 11వ తేదీన జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మిత్రులారా, మనందరికీ తెలుసు, రేపు 11వ తేదీన నల్లగొండ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటి విషయం. ఈ సందర్భంగా నల్లగొండ ప్రజలకు, ప్రత్యేకించి నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఆ తర్వాత ఏదైనా ఉంది అంటే ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2014 నుండి 2023 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. విఘ్నులైనటువంటి నల్లగొండ ఓటర్ మహాశయులకు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, పురోగతి, ప్రత్యేకించి నల్లగొండ నియోజకవర్గంలో, నల్లగొండ పట్టణంలో జరిగినటువంటి పురోగతి, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, 2014 నుంచి 2023 వరకు నల్లగొండ నియోజకవర్గంలో, నల్లగొండ పట్టణంలో ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి ఆలోచించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి నాకు తెలిసి 1999 నుండి 2018 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు ఒకే ఒకరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ ప్రజలు ఆయన్నే గెలిపించినారు. అంటే దాదాపు 22 సంవత్సరాల ప్రజాప్రతినిధిగా ఈ నల్లగొండ పట్టణానికి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది, అందించినటువంటి ఫలాలు ఏందో ఒకసారి నల్గొండ ఓటర్లను ఆలోచించమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్త, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మిత్రులు పెద్దలు ఎంసీ కోటిరెడ్డి గారు, మనందరి ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఇవాళ ఎవరైతే బీఫాములు తీసుకుంటున్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా మొదట శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరికి కూడా తెలుసు ఈ నల్లగొండ మున్సిపాలిటీని ఒక నందనవనంగా తయారు చేసి దాదాపు 1500 కోట్ల రూపాయలతోని ఈ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా చేపట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు డబ్బులు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం చైర్మన్గా సైదిరెడ్డి అందరూ కలిసికట్టుగా అవినీతికి తావు లేకుండా అహోరాత్రులు కష్టపడి ఈ నల్లగొండను తీర్చిదిద్ది గతంలో ఉన్నదాన్ని ఈరోజు ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇవాళ నల్లగొండ పట్టణంలో ఒక 15 అంటే దాదాపు అయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు నల్గొండకు వస్తున్నామా ఇంకా ఎక్కడైనా పోతున్నామా అనే ఆలోచన నుంచి ఆంధ్ర వాళ్ళైతే చాలా రోజుల తర్వాత ఎవరైనా ఈ పట్టణం మీద నుంచి పోయినప్పుడు ఈ నల్గొండ రూపురేఖలు మారిన విధానాన్ని చూసి
ఎన్నోసార్లు పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు మనకు చెప్పినటువంటి విషయం మీరు అందరికీ తెలుసు. ఇవాళ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు కొనసాగించకపోగా ఇవాళ వచ్చినటువంటి నిధులను కూడా వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం లేదంటే అవినీతి కోసం ఎక్కడ పడితే అక్కడ నిధులను దారి మళ్లించి వాళ్ళు ఇష్టారీతిగా ఇవాళ ఖర్చు పెట్టి దాంట్లో అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. 7వ వార్డు మారవని భవానీ గణేష్, 9వ వార్డు భగవత్ దీప్లా నాయక్, 11వ వార్డు దండంపల్లి సుజాత సత్తయ్య, 13వ వార్డు గుండ్రెడ్డి రాధికా యుగంధర్ రెడ్డి, 15వ వార్డు దొడ్డి రమేష్, 16వ వార్డు ఏర్పుల దర్శిని రవి, 17వ వార్డు మందడి లిఖిత సైదిరెడ్డి, 20వ వార్డు ఎండి సలీం సిపిఎం, 21వ వార్డు అఫ్జల్ ఖాన్, 25వ వార్డు మాతంగి ఉమాదేవి, 26వ వార్డు నజీన్, 27వ వార్డు షమీన్ సుల్తానా జమాల్ కాదరి, 31వ వార్డు మిర్యాల జ్యోతి స్వామి, 38వ వార్డు అల్లి గౌతమి శివశంకర్, 39వ వార్డు అల్లి వేణు యాదవ్, 42 ఎం అనురాధ నాగరాజ్, 47 సింగం లక్ష్మీ రామ్మోహన్.